ధూమ్ మచారే ధూమ్ మచారే ధూమ్ మచారే ధూమ్ 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 ధూమ్. ఏట్రా బయ్యారం గేట్ దగ్గర అడుపు తిని వాళ్ళ పాట నువ్వు అయిందనే బయ్యారం గేట్ క్యాప్ తీసుకుని మన విశాఖపట్నం అంటే బయ్యారం గేట్, బయ్యారం గంటే విశాఖపట్నం అని కథలోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా 2-3 నెలల నుంచి టీవీల్లోను సినిమాల్లోను ఒకటే గొడవని ధూమ్ 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 మచారే ధూమ్ మచారే. సినిమా గురించా? ఇంకా సినిమా రాకపోతే జనాలు చచ్చిపోతారు ఏంట్రా. మిగతా సంగతి ఏమో నాకు తెలియదు కానీ మన ఆంధ్రదేశంలో మాత్రం సినిమా లేకపోతే పోకూడదు తింటారన్నయ్య. నేను అసలు తిన్నానయ్య. ఇంకెందుకు సినిమా ఉంటే చాలన్నయ్య. అయ్యేటి సినిమా అంతే అన్నయ్య. అంతే విషయం చెప్పి అది ఏంటిదన్నయ్య, అమెరికా అన్నయ్య. లగానికి ముందు అమెరికాని వేరు, లగాన్ తర్వాత అమెరికాని వేరు అన్నయ్య. పేసావా అలాంటిది అన్నయ్య. మనుషులు ఎంత మెచ్యూరిటీ పెరిగిపోయిందని అమెరికాలో. అంటే ఇంతకు ముందు ఇమ్మెచ్యూరిటీ గా ఉన్నాడా? కాదన్నయ్య, ముఖ్యంగా నీకు ధూమ్ 3లో ఏట బాడీ ఆ వయసులో ఏట బాడీ ఏటని తింటే బాగా ఎక్సర్సైజ్ చేస్తే వస్తుంది. అమ్మమ్మమ్మమ్మమ్మ అని నువ్వు కూడా చెయ్యన్నా అలాగా. చేద్దాం మొత్తం మారిపోవాలన్నయ్య. ఏదో ఒకసారి టీషర్ట్ ఓపెన్. నేను మళ్ళీ 2 నెలలు తిరిగే లోపల నువ్వు అమెరికానికి నీకు తేడా తెలియకూడదు అన్నయ్య. 2 ఏళ్ళు ఎందుకు చేసేస్తావా? సరే బెలూన్ పెట్టేసి గాలి కొట్టి కదా అని. అమెరికాని ఇంతకీ బొమ్మలో హీరోవా విలనా? అది కొంచెం చిక్కు ప్రశ్నే గాని ఒక రకంగా హీరో ఒక రకంగా విలనం. మరి అభిషేక్ బచ్చన్ ఎవరన్నయ్య? అభిషేక్ బచ్చన్ ఒక రకంగా హీరో ఒక రకంగా విలనం. అతను కూడానా? నాకు అసలు అభిషేక్ బచ్చన్ ఎవరనేది అర్థం కాలేదనే బొమ్మలో. నీ గురించి తీసిరెడ్డి సినిమా ధూమ్ 3 కాదన్నయ్య. అంటే అంత పెద్ద యాక్టర్ అమితాబ్ బచ్చన్ కొడుకు. మరి అమెరికానికి ఈక్వల్ పొజిషన్ లో క్యారెక్టర్ చేసి ఉండాలి కదా. అలాంటిది బొమ్మలో మరి మొత్తం అమెరికాన్ గురించి, కథ అమెరికాన్ గురించి, క్యారెక్టర్ అమెరికాన్ గురించి, అసలు సినిమాలో ఆ చేజులు అమెరికాన్ సీట్లని ఆ బైక్ రేస్లేటని బాబు హాలీవుడ్ బొమ్మల్లో కూడా సరిపోదని అంత బాగా చేసాడు అమెరికాన్. ఏం బాగున్నాయా రేసులు. నిజంగా మా ఇంట్లో పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతుంటే నేను పక్కన కూర్చొని చూసి నవ్వుతూ ఉంటాను అన్నమాట. అంతకన్నా బాగున్నాయి ఇవి. అమ్మా అనియా నిజంగా చేస్తారా లేకపోతే ఏమైనా గ్రాఫిక్స్ అలాంటివి పెట్టారంటవా? అభిషేక్ బచ్చన్ ఎలా ఒప్పుకున్నాడనే బొమ్మలో యాక్ట్ చేయడానికి డబ్బులు తీసుకునే మరి తెలియదు. ఫ్రీగా కానీ చేస్తాడు ఏటనే అతను. మరి ఎలా ఒప్పుకున్నాడు అంట? చెప్తానంటే క్యారెక్టర్ ఎలా ఒప్పుకున్నాడు నీ బాధ ఏంటి అంటే అభిషేక్ బచ్చన్ అంత పెద్ద యాక్టర్ కొడుకు, అమితాబ్ బచ్చన్ కొడుకు కదా. అతనికి ఒక పొజిషన్ ఉంది, ఐశ్వర్య రాయ్ మొగుడు. మరి అతను అలాంటి క్యారెక్టర్ ఎందుకు చేసాడా అని. ఎలాంటి క్యారెక్టర్ చేసాడు? బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేస్తాను. పేరుకి హీరో కదా. అతనికి హీరోరా అమెరికాన్ని అక్కలు ఆడించాడు కదా. ఆడించలే కత్తిన కైఫ్. కానీ ఇంత ముందు ఉన్న కత్తిన కైఫ్ ఆ స్పైసీనెస్ లేదని బొమ్మలో. ఇంతకు ముందు బొచ్చు చేపలాగా ఉండేది. ఇప్పుడు మన విశాఖపట్నం బీచ్ లో ఎండబెడతారు చూసావా, పట్టి చేప బాగా ఎండిపోయి ఎండి చేప అలా ఉంది. కానీ చాలా బాగుంది. సర్కస్ లో మాత్రం పీటీ చేసిందనయ్య. సర్కస్ పిల్లగా సరిగ్గా సరిపోయిందనయ్య. తమ్ముడు సర్కస్ అంటే గుర్తొచ్చిందిరా, భారతదేశంలో సర్కస్ ని బ్యాన్ చేశారు కదా. అంటే అది మీన్ అదే జంతువులు లేకుండా చేసుకోండి పర్లేదు అని చెప్పి. ఎక్కడ చేశారని మన ఊర్లో సంవత్సరానికి 2 సార్లు పెడతారు సర్కస్. జంతువులు అవి లేవు కదా ఇప్పుడు. వాళ్ళకి ఆదాయం తగ్గిపోయింది కదా. ఇప్పుడు ఆ సర్కస్ చూసి ప్రేక్షకులకి మంచి రిలీఫ్ ఏంటంటే ఇప్పుడు ఈ ధూమ్ 3 చూసారనుకో బ్రహ్మాండమైన రిలీఫ్ ఉంటుంది. కరెక్ట్. అందుకనే అంటే బాబు జంతువులు చేసే అన్ని యాసాలన్నీ అమెరికాలో కత్తిన కైపు కలిపి చేస్తారు. కరెక్ట్. తమ్ముడు ఈ సినిమాలో హీరోయిన్ రాలేదేట్రా? నేను ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూసాను. హీరోయిన్ ఏంటి వస్తుంది అనుకుంటున్నావా? టైటిల్ కూడా వేస్తారు లాస్ట్ లో. కత్రినా కైఫ్ డాన్స్ అయిపోయింది సినిమా. ఎవరనుకున్నా హీరోయిన్? ఎవరో ఊరుకాయస్. హీరోయిన్ అయితే మొదటి నుంచి లాస్ట్ వరకు సినిమాలో అన్ని సీన్లోనే ఉంటది. 4 సాంగ్లు ఉండాలా. ఈ అమ్మాయికి 3 ఎన్నో సీన్లోనే ఒక పాట ఉంది. లాస్ట్ లో ఆ టైటిల్ అప్పుడు డాన్స్ చేసింది. దర్శకుడు హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇక్కడ. అతను ఫోకస్ మొత్తం అమెరికా మీద పెట్టాడన్నయ్య. కానీ కన్ఫ్యూజ్ అయ్యాడన్నయ్య. డైరెక్టర్ కన్ఫ్యూజ్ అయ్యాడు. అతని పేరు ఎవరు? విజయకృష్ణాచార్యనే. విజయకృష్ణ ఆచార్య. అతనికి అంత కన్ఫ్యూజన్ ఎందుకురా? ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు కదా, విజయకృష్ణ ఆచార్య. సినిమా కూడా అలాగే ఉంటది అనుకో.
తీసానుగా. కానీ ఉదయ్ చోప్రా తెలివైనడు అన్నయ్య. ఉదయ్ చోప్రా ఎవరు ఖచ్చితంగా అసలు నాన్నటి అది కాదు. ఉదయ్ చోప్రా అంటే అభిషేక్ బచ్చన్ పక్కన ఉన్నాడు కదా, ఆ కుర్రోడా కామెడీ చేస్తుంటాడు. బొమ్మలో మొత్తం కామెడీ పోర్షన్ అంతా అతందే, ప్రొడ్యూసర్ తాలూకు. ఓహో, అందుకే అంత ఇంపార్టెంట్ కామెడీ రోల్ చేశాడు. స్క్రిప్ట్ కూడా అతనే. అతను ధూమ్ కి అతను ఏంటంటే ISI బ్రాండ్ అంటాడు. ధూమ్ 4 కి అతనే హీరో అండి కదా. అనే ధూమ్ మొదలెట్టిన దగ్గర నుంచి ధూమ్ నీకు రేపు పొద్దున 10 తిని 11 తిని 12 తిని 100 తిని ధూమ్ బొమ్మలో ఎవరు లేకపోతే ఇతను ఉంటాడు. ధూమ్ 4 కి ఇతనే హీరో అంటే ఇంకా ఉండడం అతన్నే పెడతారు అంటే ఓవరాల్ గా టోటల్ గా ఏంటి ధూమ్ బొమ్మ మీద నీ ఒపీనియన్ అభిప్రాయం ఏంటన్నా తమ్ముడు? ఈ సినిమాకి విలన్ ఎవరా నువ్వు ఇందాక నుంచి కన్ఫ్యూజన్ తో చంపేస్తున్నావు. కరెక్ట్. డైరెక్టర్ ఈ సినిమాకి విలన్. ఇప్పుడు ఈ సేమ్ సినిమాని సుడిగాడు 2 అని పెట్టి రీమేక్ చేసేస్తే ఎలా నరేస్తా బ్రహ్మాండంగా 100 రోజులు ఆడేస్తారా? ఐడియానే ఇది. డైరెక్టర్ కూడా మరి విజయకృష్ణ ఆచార్య అవసరం లేదు, నువ్వేనా చేసి వచ్చు.